ఆ బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో మరో 20 మందికి పైగా మరో 20 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు గాయమైనట్టుగా తెలుస్తోంది. 20 మంది సైనికులకు గాయమైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్నారు బెంజమిన్ నెతన్యాహు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉండగానే ఈ దాడులు జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులని వేగవంతం చేసింది హమాస్. మరి ముఖ్యంగా గాజా నుంచి ఇటు ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతోంది. వైమానిక దాడులకు పాల్పడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది దాదాపుగా. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ దాడులకు పాల్పడిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం ఒకటే చెబుతోంది, ఇటు హమాస్ చేసిన దాడులు 5 ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి చెందిన 5 సైనికులు మృతి చెందారంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. మరో 14 మంది మరణించారు. రోడ్ సైడ్ జరిగిన ఆ బాంబుల దాడిలో మరో 14 మంది మరణించారంటూ కూడా, ఇదంతా కూడా నార్దర్న్ గాజా అంటే ఉత్తర గాజాలో జరిగిందంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతూ ఉంటే, కాదు 20 మంది సైనికులు మరణించారంటూ పాలస్తీనా అధికారులు హమాస్ చెబుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విజువల్స్ మరి ముఖ్యంగా ఆ బాంబు దాడులకు సంబంధించి చూస్తూ ఉంటే హృదయ విదారకమైన దృశ్యాలనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా గాజా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయిల్. ఈ నేపథ్యంలోనే గాజాలో ఉంటున్న పాలస్తీనా అధికారులు, మరి ముఖ్యంగా హమాస్, ఎందుకంటే అక్కడ హమాసే పాలన సాగిస్తున్న సందర్భం, హమాస్ నేతలు ఇక్కడ ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే కీలక స్థావరాన్ని టార్గెట్గా చేసుకొని దాడులకు దిగింది హమాస్. ఈ నేపథ్యంలోనే 5 సైనికులు మృతి చెందారంటూ ఇజ్రాయెల్ అధికారికంగా చెబుతోంది. అందరూ కూడా దాదాపుగా 20 నుంచి 28 ఏళ్ల లోపు వాళ్ళే. జెరూసలేంకి చెందిన షిమోన్ అమర్, 20 ఏళ్ల షిమోన్ అమర్, అలాగే అదే జెరూసలేంకి చెందిన నిసిమ్ ఫ్రీజ్, 20 ఏళ్ల నిసిమ్ ఫ్రీజ్, దాంతోపాటు అదే జెరూసలేంకి సంబంధించిన నోమ్ ఆర్హోన్ ముజ్గిరియన్, ఇతగాడు కూడా 20 ఏళ్ళే. దాదాపుగా వీళ్ళు ముగ్గురు 20 ఏళ్ళ వాళ్ళే. ఇక తర్వాత బీట్ షిమేష్ ప్రాంతానికి సంబంధించి 21 ఏళ్ల మోషే షిమ్యూల్ నోల్, వీళ్ళందరూ కూడా మరణించడం జరిగింది. హైఫా నగరానికి చెందిన 28 ఏళ్ల బెన్యమిన్ అసులిన్ కూడా మరణించారు. వీళ్ళు మొత్తం 5 మరణించినట్టు అక్కడ ఇజ్రాయెల్ చెబుతోంది. ఇటు హమాస్ దాడులకు ఉపక్రమించడం జరిగింది, హమాస్ దాడులకు దిగింది అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ దాడుల నేపథ్యంలోని ఇంకొక 14 మంది సైనికులకి తీవ్ర గాయాలయ్యాయి. దాంట్లో 2 చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారంటూ ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు. ఐడిఎఫ్ ఏమంటోందంటే కనుక ఆ సోల్జర్స్కి సంబంధించి మరి ముఖ్యంగా 3 బాంబులు పేలడం జరిగింది. మరి ముఖ్యంగా హమాస్ వాటిని ఆపరేట్ చేస్తుందంటూ కూడా చెబుతూనే రోడ్ సైడ్ గ్రౌండ్ ఆపరేషన్స్ జరుగుతున్న క్రమంలో, బీచ్ హనూన్లోని గ్రౌండ్ ఆపరేషన్స్ జరుగుతున్న క్రమంలో రోడ్ సైడ్ బాంబులను అమర్చి వాటిని పేల్చేశారు హమాస్ నేతలు. ఇన్ఫ్యాక్ట్ హమాస్ వాటిని పేల్చడం జరిగిందంటూ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. ఆ సోల్జర్స్ విషయంలో వాళ్ళు కాలి బాటన
కాలిబాటన వెళ్తున్న వారు కొంతమంది ఉన్నారు. మరి ముఖ్యంగా వెహికల్ లేరు, కాలిబాటన వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఆ ట్రూప్స్ ఏవైతే హర్ట్ అయ్యాయో, ఎవరైతే గాయపడ్డారో, మొదటిది అలాగే రెండో బాంబ్స్కి సంబంధించి ఆ కారణంగానే తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే ఆ దాడులకు సంబంధించి ఒకటి రెండు బాంబుల్లోని ఈ ఘాతుకం అంతా, అంటే ఇంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే అవి పేలాయంటూ వాళ్ళు చెప్పుకొస్తూనే ఆ మొదటి బాంబు పేలిన క్రమంలోనే చాలామంది సైనికులు గాయపడ్డారు, కొంతమంది మరణించారు. ఎప్పుడైతే ఆ బాంబులు పేలాయో వెంటనే ట్రూప్స్ అని అక్కడికి చేరుకున్న వాళ్ళని కాపాడేందుకు ఈ నేపథ్యంలో రెండు బాంబు పేల్చారు. ఎప్పుడైతే మొదటి బాంబు పేలిన తర్వాత వాళ్ళని కాపాడేందుకు వెళ్ళారో, ఆ వెళ్ళిన క్రమంలో రెండో బాంబు పేల్చారు. ఆ రెండో బాంబు పేల్చిన క్రమంలోనే మిగిలిన వాడికి కూడా గాయాలయ్యాయి. దాంతోపాటు ఇక మూడో బాంబుకి సంబంధించి మూడో బాంబును పేల్చే క్రమానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇజ్రాయెల్ ట్రూప్స్ మీద దాడికి పాల్పడ్డారు. హమాస్కి సంబంధించి 24 గంటల వ్యవధిలోనే ఇవి అమర్చారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. మరి ముఖ్యంగా వైమానిక దాడులకు సంబంధించి ప్రస్తుతం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మళ్ళీ ఉధృతం చేయబోతోందా? ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5గురిని కోల్పోయామంటూ చెప్తుంటే 20 మందిని కీలకమైన నేతల్ని, నిజానికి నిన్న అనుకుంటా బహుశా హమాస్కి సంబంధించిన నిన్ననో మొన్ననో లేకపోతే 2-3 రోజుల వ్యవధిలోని హమాస్కి సంబంధించిన నావల్ కమాండర్ని హతమార్చావంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. బెంజమిన్ నెతన్యాహు ఆ తర్వాత అమెరికా పర్యటనకి వెళ్ళారు. ఈరోజు అమెరికా పర్యటనకి వెళ్ళిన తర్వాత స్వయాన అమెరికా అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి ఎదురుపడి వాళ్ళకి స్వాగతం పలికిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ని చూద్దాం. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం.